నమస్కారం. సొగశ్యుడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. సేమ్ టు యు. ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే డిజైనర్ శారీస్, 2 వెరైటీస్. మన ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే కంచిలో లైట్ బేబీ పింక్ కలర్. పళ్ళు పాట వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని పైన మొత్తం కూడా మనకి 2 సైడ్స్ కూడా సిల్వర్ కలర్ తో ఒక చిన్న చిన్న సర్కిల్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక డ్రాప్ డిజైన్ అలాగే మనకి క్రాసెస్ లాగా మొత్తం కూడా తీసుకొని దానిపైన ఒక బాక్స్ లాగా మనకి బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ తో డాట్ ఇచ్చి లీఫ్ బుటీ ఇచ్చారు. సిల్వర్ కలర్ తో మనకి లీఫ్ బుటీ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బేబీ పింక్ కలర్ శారీ వస్తుంది. దాని పైన చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ బేబీ పింక్ పైన మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ 2 కలర్ కాంబినేషన్స్ తో లోటస్ ఫ్లవర్ తీసుకున్నారు. అది కూడా మనకి సైజ్ ఒకటి బిగ్ సైజ్ లో లోటస్ ఫ్లవర్ అలాగే స్మాల్ సైజ్ లో ఒకటి ఇచ్చారు. సేమ్ డిజైన్ ని మనకి సిల్వర్ కలర్ లో అలాగే స్మాల్ అండ్ బిగ్ సైజ్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్స్ మనకి శారీ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కానీ ఈ ఫ్లవర్ డిజైన్ కూడా షార్ప్ గా కనిపిస్తుందండి. పైన టోటల్ గా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ కడీ బోర్డర్, కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్ తో బోర్డర్. ఈ 2 కలర్స్ బోర్డర్స్ లో ఏదైతే కలర్స్ తీసుకున్నారో అదే కలర్స్ కాంబినేషన్ తో మనకి మధ్యలో ఫ్లవర్స్ డిజైన్ కూడా వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఓకే. బ్లౌజ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు. దీనికి టోటల్ బ్లూ అదే కాక మనకి శారీ అంతా కూడా లైట్ బేబీ పింక్, పళ్ళు డార్క్, బ్లౌజ్ డార్క్ కాబట్టి చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది శారీ అంతా కూడా. మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్స్ కూడా ఏంటంటే శారీలో ఏవైతే మనం 2 కలర్స్ తీసుకున్నామో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ ఆ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చి 7100. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కళాక్షేత్ర పట్టులోని డిజైన్ అన్నమాట. ఓకే. మెరూన్ కలర్ మొత్తం కూడా మనకి హాఫ్ పార్ట్ ఒక డిజైన్, హాఫ్ పార్ట్ ఒక డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి హాఫ్ పార్ట్ ఏంటంటే మనకు ఒక పికాక్ తీసుకున్నారు. మనకి మొత్తం కూడా ఒక స్టాండింగ్ పొజిషన్ లోనే పికాక్ తీసుకున్నారు. అది వచ్చేసి వింగ్స్ వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ కలర్ తో వింగ్స్ ఇచ్చి బాడీ నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. అంటే ఈ హాఫ్ పార్ట్ లో మనకి టోటల్ గా గోల్డ్ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్ గా థ్రెడ్ వర్క్ పట్టు థ్రెడ్ తోనే జిగ్జాగ్ లాగా ఇచ్చేసారు. మళ్ళీ వచ్చేసి ఒక ఫ్లవర్ బార్డర్ మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చేటట్లు మనకి మిడిల్ లో గోల్డ్ కలర్ వచ్చేటట్టు బోర్డర్ ఒకటి ఇచ్చారు. లాస్ట్ లో మనకి టెంపుల్ డిజైన్ ఒకటి కంటిన్యూ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ శారీ వస్తుంది. పైన వచ్చేసి మనకి ఏంటంటే 2 సైడ్స్ కూడా డార్క్ పింక్ కలర్ మజంతా పింక్ కలర్ తో ప్లెయిన్ చిన్న బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ వస్తుంది. శారీ అంతా నావీ రాయల్ బ్లూ కలర్ పైన మనకి ఈ పికాక్స్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. మనకి పికాక్ వచ్చేసి మొత్తం పురివిప్పి ఉన్న పికాక్ వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ తో మనకు వస్తుంది. వింగ్స్ వచ్చేసి పింక్ పీచ్ కలర్ వస్తుంది. బాడీ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ గా మనకి ఇక్కడ ఏదైతే కలర్స్ యూజ్ చేసామో దానికి ఆపోజిట్ లో మనకి కలర్స్ తీసుకున్నారనమాట. ఈ పికాక్ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. బోర్డర్స్ యాజ్ ఇట్ ఈస్ శారీ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఉంటాయి. పళ్ళు కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇస్తారు. కొంచెం మెరూన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే. ఈ శారీ కాస్ట్ అండి 7400. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకి ఉప్పాడ సీకో పట్టులో డిజైన్ అన్నమాట. అంటే పట్టు మెటీరియల్ కానీ సీకో పట్టు వస్తుంది. ఓకే. పళ్ళు చూసినట్లయితే మనకి ఏంటంటే టోటల్ గా 1 మీటర్ దాకా మనకి పళ్ళు తీసుకున్నారు. పింక్ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ బుటీస్ ని బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ డార్క్ పింక్ తీసుకున్నారు. డార్క్ పింక్ వస్తుంది.
శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ చూస్తే మనకి ఇప్పుడు స్కట్ బోర్డర్స్ అనేవి చాలా ఫ్యాషన్ అనమాట. ఇక్కడ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ బిగ్ సైజ్లో తీసుకున్నారు. ప్లెయిన్ పింక్ బోర్డర్ ఒకటి ఇచ్చారు, చిన్న గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ స్కట్ బోర్డర్ ఈ పింక్ మధ్యలో మనకి చూసినట్లయితే చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ బుటీస్ అలాగే లీఫ్ బుటీస్ మనకి 2 వేరియేషన్ ఉన్న బుటీస్ ని మనకి బోర్డర్ లో డిజైన్ చేశారనమాట. శారీ ఈ 2 సైడ్స్ కూడా మనకి శారీ ఇలాగే ఉంటుంది. డార్క్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ తో ఇచ్చారండి. 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి డార్క్ పింక్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ కల్నేత పింక్ అండ్ కొంచెం వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి తీసుకున్నారు. ఇక్కడ బుటీస్ కూడా బార్డర్ లో ఏవైతే మనం బుటీస్ యూజ్ చేసామో అవే బుటీస్ ని మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అలాగే బోర్డర్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో డార్క్ పింక్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు, గోల్డ్ కలర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 3400. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి అస్సాం సిల్క్. ఓకే, మెటీరియల్ వచ్చేసి అస్సాం సిల్క్ మెటీరియల్. పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో జూట్ ఉన్న బోర్డర్ ఒకటి వస్తుంది. మెరూన్ కలర్ తో రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కొంచెం పీచ్ డార్క్ పీచ్ కలర్ శారీ ఉంటుంది. ఓకే, మనకి సెల్ఫ్ ప్రింట్ తోనే డార్క్ కొంచెం కలర్ ఆరెంజ్ షేడ్ లోనే మనకి ఒక ఫ్లవర్ ప్రింట్ లాగా దగ్గరగా మొత్తం ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఫుల్ వర్క్ ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్, మల్టీ కలర్ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మనకి వైట్ కలర్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్. ఫ్లవర్ బుటీస్ చూసినట్లయితే ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్, పింక్ 4 కలర్ కాంబినేషన్ లో మనకి మొత్తం కూడా బుటీస్ ఇచ్చారనమాట. మిగిలిన చిన్న బర్డ్స్ కూడా మనకి సేమ్ 4 కలర్స్ లో తీసుకున్నారు. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? మరి బ్లౌజ్ రెడ్ కలర్. మనం ఇక్కడ ఏదైతే పైపింగ్ ఉంటుందో ప్లస్ ఫ్లవర్ లో కూడా మనకి రెడ్ యూజ్ చేసాం కాబట్టి మనకి రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ డార్క్ కలర్ తో ఇచ్చారు. హ్యాండ్స్ కి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అలాగే చిన్న రెడ్ కలర్ పైపింగ్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 3000 పడుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కోటాలోనే ఎల్లో కలర్. ఓకే, పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఏంటంటే గ్రీన్ కలర్, పికాక్ బ్లూ కలర్, బాటిల్ ప్యారెట్ గ్రీన్ కలర్ అలాగే కింద వైట్ కలర్ రా సిల్క్ మీద మనకి ఫ్లవర్ బోర్డర్ ఒకటి ఇచ్చారనమాట. పింక్ కలర్, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తీసుకుని అవుట్ లైన్ మనకి పర్పుల్ వచ్చేటట్లు ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ మీద మనకి పింక్ కలర్, ఆరెంజ్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ బోర్డర్ ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఎల్లో పైన మ్యాటీ వర్క్ అనమాట, క్రాస్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి గ్రే కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి లీఫ్ డిజైన్ తీసుకున్నారు. ఫ్లవర్ వచ్చేసరికి షేడెడ్ లో ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్. ఇక్కడ చిన్న ఫ్లవర్ వచ్చి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఈ ఫ్లవర్స్ బుటీస్ అనేవి 2.5 మీటర్ వరకు మనకి దగ్గరగా ఉంటుంది. ఇది కొంచెం మనకి సెల్ఫ్ కలర్ లుక్ కనిపిస్తున్నప్పటికీ మ్యాటీ కుట్ అనేది ఇక్కడ మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. బ్లౌజ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. మనం బోర్డర్ లో యూస్ చేసిన గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, సేమ్ శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు. టోటల్ ప్లెయిన్ వచ్చిందండి. ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ లో మనకి కరెక్ట్ గా స్లీవ్స్ వరకు సరిపోయే విధంగా బిగ్ సైజ్ బోర్డర్ ఏదైతే ఉందో శారీ మొత్తం కూడా అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2500. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కోటాలోనే సిల్క్ కోటా. బోర్డర్స్ కొంచెం డార్క్ బోర్డర్స్ ఇచ్చారు. పికాక్ గ్రీన్ కలర్ తో పైపింగ్ అలాగే కింద గ్రీన్ గోల్డ్ కలర్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఈ పికాక్ గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ ఈ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్క్ కోటా మెటీరియల్ పింక్, డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు. అది షైనింగ్ కనిపిస్తుందండి. మొత్తం శారీ అంతా కూడా మంచి షైనింగ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి బుటీస్ చూసినట్లయితే మనకి లీఫ్ బుటీస్ చిన్న బర్డ్స్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారు అన్నమాట. వేరియేషన్ అంటే మనకి హాఫ్ వరకు అంటే స్కర్ట్ బోర్డర్ వరకు ఇదే బుటీస్ కంటిన్యూ. ఓకే, మళ్ళీ కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో దీన్నే మనకి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఓకే, 3 లైన్స్ లాగా మనకి టోటల్ శారీ అంతా కూడా ఇదే 3 లైన్స్ కంటిన్యూ అవుతాయి. ఎండ్ వరకు మిడిల్ పార్ట్ లో ఎట్లా ఉందో ఒకసారి. మిడిల్ పార్ట్ లో హాఫ్ వరకు మనకి ఆ స్కర్ట్ బోర్డర్ దాని పైన మనకి బడ్స్ టైప్ లో ఉన్న లీఫ్ బుట్టీస్ అనేవి కంటిన్యూ అవుతాయి మనకి టోటల్. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ సేమ్ వస్తుంది. బోర్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ బోర్డర్ వస్తుంది. గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1800 పడుతుంది. నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా.
మెటీరియల్ వచ్చేసి మనకి కోటా మెటీరియల్ వచ్చిందండి. టోటల్ శారీ అంతా కూడా బేస్ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. దానికి లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఓన్లీ పైన బోర్డర్ మాత్రమే మనకి ఇలా డిజైన్ చేశారు. అంటే పైన హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి బార్డర్ వస్తుంది. అలాగే ఇది షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్ అంటే లంగా ఓని టైపే బట్ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది. కలర్ సేమ్ కలర్ వస్తుంది. అంటే ఈ బ్లాక్ కలర్ బేస్ వస్తుంది. డిజైనింగ్ లో మాత్రం మనకి చేంజ్ ఉంటుంది. పైన మనకి ఓన్లీ 2 ప్లెయిన్ బోర్డర్స్ చూసాం కదా. కింద చూసినట్లయితే మనకి సేమ్ ఆ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ప్లెయిన్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో 2 కలర్స్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. దానికి ఏంటంటే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్, ఇక్కడ మెహందీ గ్రీన్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తీసుకుని దాని అవుట్లైన్ అలాగే ఫ్లవర్ అవుట్లైన్ అంతా కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఉన్నటువంటిది మొత్తం టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 2.5 మీటర్స్ మాత్రం టోటల్ వస్తుంది. ఇదే ఫ్లవర్ డిజైన్ మనకి కుచ్చిల్లోకి వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అవుతుంది. మొత్తం మనకి ఫ్రిల్ పార్ట్లో చూసినట్లయితే హెవీగా మనకి ఒక గాగ్రాకి ఏదైతే మనం హెవీ డిజైన్స్ చూస్తామో ఆ టైప్ ఇచ్చారనమాట. కట్ బోర్డర్ లుక్ హాఫ్ వరకు కవర్ చేశారు. అంటే మనం అక్కడ చూసిన బోర్డర్ ఏదైతే చిన్న బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని మనకి ఒక హిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. సేమ్ ఫ్లవర్స్ సేమ్ క్రీపర్, కాకపోతే షేప్ అనేది మనకి హిల్ టైప్ లో తీసుకున్నారు. మళ్ళీ వచ్చేసి మనకి హిల్ టైప్ లోనే గోల్డ్ అండ్ బటన్ ఈ పీచ్ కలర్ వర్క్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక బిందీ షేప్ లో మనం చూస్తే కింద అంతా కూడా ఫ్లవర్స్ ని మనకి డిజైన్ చేశారనమాట. పీచ్ కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్ కి బేస్ తీసుకున్నారు. ఇక్కడ బేస్ తీసుకొని దానిపైన మనకి లీఫ్ డిజైన్ వచ్చేసి టోటల్ గా మనకి గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ తీసుకున్నారు. 2.5 మీటర్స్ తర్వాత నుంచి టోటల్ హెవీగా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది శారీ ఎండ్ వరకు కూడా. బ్లౌజ్ గ్రీన్ కలర్, మనం బోర్డర్ లో ఏదైతే గ్రీన్ చూసామో అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చి ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ అయితే అదే వచ్చింది. బోర్డర్ ఎలా వచ్చింది? బోర్డర్ సేమ్ శారీలో ఉన్న బోర్డర్ నే మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2800. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ మనకి డిజైనర్ శారీ అన్నమాట. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు పైన, కింద వచ్చేసరికి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చి దాని మీద మనకి గోల్డ్ కలర్ తో పిటాయి వర్క్ ఇచ్చారు. ఇక్కడ మోతీ వర్క్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా ఇవి వన్ టైప్ మనకి హెవీ బోర్డర్స్ వచ్చేసరికి ఎక్కువ మనకి స్టోన్స్ మోతీ వచ్చేసరికి హెవీ బోర్డర్ అవుతుంది. ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్ తీసుకున్నారు బేస్ మొత్తం కూడా. పింక్ కలర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్. ఇది వచ్చేసి ఒక బిందీ షేప్ లో మనకి తీసుకొని అవుట్ లైన్ అంతా పిటాయి వర్క్ ఇచ్చి స్టోన్ వర్క్ అలాగే మనకి మోతీ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బుటీస్ అనేవి ఇచ్చేసి మిడిల్ లో మనకి ఒక జిగ్జాగ్ లాగా టర్నింగ్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ అయితే ఏదైతే మనకి హెవీ బోర్డర్ ఉంటుందో ఈ హెవీ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ గోల్డ్ కలర్ లైన్స్ మీద మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో స్టోన్ వర్క్ ఇచ్చారు. ప్లస్ ఈ బుటీస్ చూసినట్లయితే మనకి మోతీ వర్క్ పైన తీసుకున్నాం, పింక్ తీసుకున్నాం కాబట్టి ఈ మోతీ వర్క్ మనకి సర్కిల్స్ లాగా ఇచ్చేసి లోపల గోల్డ్ కలర్ ని సర్కిల్ ఇచ్చేసారు. మిడిల్ లో మనకి వెల్వెట్ తో పింక్ కలర్ తీసుకున్నారు. ఈ సర్కిల్ టైప్ ఉండే బుటీస్ వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా కూడా ఫుల్ శారీ కానీ డిఫరెంట్ లుక్ కనిపిస్తుందండి. మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా దాంట్లోనే ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. మనకి లైన్స్ వచ్చింది, ప్లస్ మనకి మొత్తం షైనింగ్ కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకి అలాగే డిజైన్ చేస్తారండి. మనకి శారీ ఏ విధంగా అయితే హెవీగా ఉందో బ్లౌజ్ కూడా మనకి అలాగే కాంట్రాస్ట్ ఇచ్చారు. అంటే మనకి బోర్డర్ లో బ్యాక్గ్రౌండ్ లో పింక్ కలర్ తీసుకున్నారు, గోట్ వర్క్ పింక్ కలర్ వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే సేమ్ అండి, శారీలో మొత్తం ఏదైతే బోర్డర్ ఉంటుందో 3 సైడ్స్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి హై నెక్ ఇప్పుడు ఫ్యాషన్ అండి. మొత్తం హై నెక్ మోడల్ కి మనకి డిజైన్ ఇచ్చారు. మోతీ వర్క్ విత్ మొత్తం పిటాయి వర్క్ గోల్డ్ కలర్ జరీతో మనకి హై నెక్ మోడల్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి శారీలో ఏదైతే హెవీ బోర్డర్ ఉంటుందో అదే హెవీ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ 4300 అండి. 4300 రూపీస్. ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా ఉంటాయి మనకి. ఇది ఒకటే కాకుండా ఇలా బోర్డర్స్ ఉన్న సారీస్ ఉంటాయి మన దగ్గర. అంటే సేమ్ మెటీరియల్ లో మెటీరియల్ కొంచెం డిఫరెంట్, మెటీరియల్ డిఫరెన్స్ లో మనకి హెవీ బోర్డర్స్ ఉన్నటువంటి సారీస్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ శారీ
నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి డిజైన్ శారీ. ఓకే, బేస్ వచ్చేసి బ్లాక్ కలర్. ఇది మనకి పళ్ళునే అండి, జస్ట్ ఇంకా శారీ అంతా మనకి చాలా సింపుల్ గా ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మనం రెగ్యులర్ గా చూసే శారీస్ కేటికి కూడా మనకి ఇలా పళ్ళులు ఉండవు. మిడిల్ ఓన్లీ 2 sides కార్నర్స్ మనకి ప్లెయిన్ ఇచ్చేసి మిడిల్ బంచ్ మాత్రమే మనకు ఒక బిందీ షేప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. మొత్తం కూడా ఫుల్ పింక్ కలర్, కొంచెం లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ తీసుకొని మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ మొత్తం ఒక బిందీ షేప్ వచ్చేటట్లు మనకి డిజైన్ చేశారు. ఇది మనం సింగిల్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పళ్ళు హ్యాంగ్ అవుతున్నప్పుడు కొంచెం రిచ్ గా మనకి గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది. పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి పింక్ కలర్ పైన మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. చిన్న పిటాయి వర్క్ విత్ మనకి చెమ్కి వర్క్ ఇచ్చారనమాట. కింద గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఇది శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. ఈ షిఫాన్ పైన బ్లాక్ కలర్ బీడ్స్ తో మనకి అంటే స్టోన్ వర్క్ కాకుండా ఇవి బీడ్స్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ బీడ్స్ తో మనకి అక్కడక్కడ ఇచ్చారనమాట వర్క్. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు. మనకి ఫ్లవర్ బంచ్ ఏదైతే ఉంటుందో అది మనం పింక్ కలర్ యూజ్ చేసాము. బట్ బోర్డర్ లో కూడా మనకి పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నాము. అందువల్ల మనకి ఫుల్ కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు రా సిల్క్. హ్యాండ్స్ 3/4 కి మనం యూజ్ చేసుకునేటట్లు బెనారస్ మెటీరియల్ ఉన్నటువంటి పింక్ అండ్ కాపర్ గోల్డ్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజే వస్తుంది. హ్యాండ్స్ మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ వచ్చింది. బాడీ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ పింక్ తీసుకున్నారు. బోర్డర్ సేమ్ శారీలో బోర్డర్ ని కంటిన్యూ చేశారు. సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ 1900. నెక్స్ట్ శారీ కూడా మనకి డిజైనర్ శారీ. ఓకే, పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ తో ఉన్నటువంటి బెనారస్ బోర్డర్స్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి ఇక్కడ 3 డిజైన్స్ ఉన్నటువంటి బెనారస్ బోర్డర్, లీఫ్ బోర్డర్, వేవ్స్ లాంటి బోర్డర్ ఒకటి, ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు మనకి. ఈ పైన పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. కింద గ్రీన్ ఇచ్చారు, గ్రీన్ పైన పింక్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. కొంచెం మనకి పింక్ కలర్ కి గోల్డ్ కలర్ బుటీస్ ఇస్తే కొంచెం హెవీ లుక్ ఉంటుంది కాబట్టి మనకి గోల్డ్ కలర్ తో జూట్ ఉన్నటువంటి బుటీస్ ఇచ్చారు మనకి. ఇది లంగావని స్టైల్. 2.5 meters మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. 2.5 meter తర్వాత మనకి కాంబినేషన్ చూసారా, మనకి పింక్ అండ్ వైట్ వచ్చేసరికి కొంచెం హెవీ లుక్ ఉంటుంది కాబట్టి ఇది కూడా జార్జెట్ మెటీరియల్ ప్లస్ మనకి ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్ తో ప్రింటెడ్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఏంటంటే కొంచెం జిగ్జాగ్ టైప్ లో మనకి ప్రింటెడ్ టైప్ లో ఇచ్చారు. మనకి గోల్డ్ కలర్ ప్రింట్, బార్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ మనకి చూడడానికి షిమ్మర్ లుక్ కనిపిస్తుందండి. దాని ప్రింట్ వల్ల ఏంటంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద ప్రింట్ ఇవ్వడం వల్ల మొత్తం శారీ అంతా కూడా అంటే హాఫ్ పార్ట్ నుంచి మొత్తం షిమ్మర్ లుక్ కనిపిస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్ లంగావని టైప్ మనకి కనిపిస్తుంది అనమాట. అందులో టోటల్ శారీ అంతా ఇంకా మొత్తం కూడా వైట్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ గ్రీన్ కలర్, బోర్డర్ మనకి గ్రీన్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్. టోటల్ గా మనం శారీ అంతా చూసినట్లయితే 3 వేరియేషన్స్ ఉంటాయి. షోల్డర్ వచ్చేసి పింక్ వస్తుంది, ఫ్రిల్ పార్ట్ లో వైట్ వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ 1500. నెక్స్ట్ శారీ ఇది ఫ్యాన్సీ శారీ అండి. కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది మనకి. ఇది పళ్ళు బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఏంటంటే కోటా బోర్డర్ అండి. వీవింగ్ లో ఉన్నటువంటి కోటా బోర్డర్స్ తీసుకున్నారు. క్రాస్ లైన్స్ పింక్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్స్ యూస్ చేసాము. కింద ప్రింటెడ్ టైప్ లో మనకి ఇది ప్యాచ్ వర్క్ అనమాట. కింద వచ్చేసరికి మనకి కొంచెం బ్రౌన్ కలర్ అలాగే మ్యాంగో ప్రింట్ వచ్చేసి పింక్ కలర్ లో తీసుకున్నాము. ఈ ప్రింట్ బోర్డర్, ఈ వీవింగ్ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. బట్ ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్ లో చిన్న బోర్డర్ ఇచ్చారు. పళ్ళులో ఏంటంటే మనకి కొంచెం బిగ్ సైజ్ లో, అంటే పళ్ళులో ప్లస్ కింద బార్డర్ లో మనకి బిగ్ సైజ్ తీసుకున్నారు. అంటే మనకి ఎల్ షేప్ లోను డిజైన్ ఎక్కువ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే క్రీమ్ లైన్స్ వచ్చేసి మనకి సెల్ఫ్ స్ట్రైట్ లైన్స్ ఉంటుంది శారీ అంతా కూడా. దానిపైన మనకి 2 వేరియేషన్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు. లైట్ బేబీ పింక్, డార్క్ పింక్ తో మనకి మ్యాటీ వర్క్ ఉన్నటువంటి రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. కింద లీఫ్ గ్రీన్ అలాగే మనకి వచ్చేసి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో హాఫ్ లీఫ్ ని మనకి మ్యాంగో లుక్ ఉండేటట్లు షేడెడ్ లో లాగా కనిపించే విధంగా ఓన్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అదే డిజైన్ ని మనకి చిన్న లీఫ్, మనకి చిన్న ఫ్లవర్ లో కూడా డిజైన్ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్. దీనికి మనకి బోర్డర్స్ ఏమి ఇవ్వలేదు. మనం ఏదన్నా కావాలంటే వైట్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. క్రీమ్ కలర్ కి మనకి పింక్ కలర్ బేస్ తో బ్లౌజ్ ఇచ్చారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 2250. నెక్స్ట్ సారీ కూడా మనకి కోటానే. ఇది కూడా మనకి మ్యాటీ కుట్టు డిజైన్. ఇప్పుడు మ్యాటీ కుట్టు చాలా ఫ్యాషన్.
పళ్ళు కొంచెం మనకి ఏంటంటే ఒక బార్డర్ లాగా ఇచ్చినా కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది మనకి. ఆరెంజ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ తో మనకి ఫ్లవర్స్ తీసుకొని లీఫ్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తో లీఫ్ పార్ట్ తీసుకున్నారు. మళ్ళీ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. ఈ 2 బోర్డర్స్ ని మళ్ళీ మనకి పళ్ళులో రిపీట్ చేశారు 2 సైడ్స్. మనకి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ బాక్సెస్ టైప్ లో మనకి పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి పింక్ క్రాస్ లైన్స్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి పళ్ళులో ఏదైతే మనం ఫ్లవర్ డిజైన్ చూసామో సేమ్ ఫ్లవర్ డిజైన్ ని మనకి వీవింగ్ లోనే ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ తో మనకి సెల్ఫ్ లైన్ గ్రీన్ కలర్స్ ఉంటాయి. మ్యాటీ వర్క్ వచ్చేసరికి పింక్ అండ్ రెడ్ కలర్ తో మనకి డబల్ షేడ్ వచ్చేటట్లు ఒక చిన్న బట్ టైప్ లో తీసుకొని లీఫ్ పార్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ తో లీఫ్ పార్ట్ ని డిజైన్ చేశారు. షేడెడ్ లో వచ్చింది. ఫిల్ పార్ట్ లో హాఫ్ వర్క్ ఉంటుంది. అంటే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ కూడా మనకి సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ ఇచ్చారు అన్నమాట. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసరికి మనకి చందేరి మెటీరియల్ ఇస్తారు. శారీ అంతా మనకి కోటా మెటీరియల్, బ్లౌజ్ వచ్చేసరికి మనకి చందేరి మెటీరియల్. పింక్ తో కూడా డిజైన్ చేయించుకోవచ్చు. బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ మనకి కంటిన్యూ అవుతాయి. పింక్ కలర్ బ్లౌజ్ కావాలంటే పింక్ కలర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే శారీలో మొత్తం కూడా మనకి డిజైనింగ్ ఎక్కువ పింక్ కలర్ కనిపిస్తుంది కాబట్టి. ఈ సారీ కాస్ట్ 2800. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి దసరా సందర్భంగా ఉన్న స్పెషల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.